హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్టానిక్ ఛానల్. సముద్రంలో ఉండే అత్యంత తెలివైన జీవుల గురించి తెలుసుకుందాం. మనం అనుకుంటాం పేర్లు పరిచయాలు మనుషులకే అని, కానీ సముద్ర గర్భంలో ఇంకో తెలివైన ప్రపంచం ఉంది. డాల్ఫిన్స్కు సిగ్నేచర్ విజిల్ ఉంటుంది. అది వాటి పేరు లాంటిదే, పిలవగానే గుర్తిస్తాయి. ఈ శబ్దం విన్నప్పుడే గుంపులో ఎవరో పిలుస్తున్నారని అవి గుర్తుపడతాయి. ఇవి తమ గుంపు మాత్రమే కాదు, ఇతర డాల్ఫిన్స్ పేర్లను కూడా గుర్తుంచుకుంటాయి. ఆ సముద్రపు నిశ్శబ్దంలో ఈ చిన్న శబ్దమే వీటికి పేరు, ఒక ప్రపంచమంత కనెక్షన్. ఇది సాధారణ జీవి కాదు, ఒక మాస్టర్ మైండ్. ఎస్, ఆక్టోపస్ సముద్రంలోని అత్యంత తెలివైన జీవుల్లో ఒకటి. ఇది చిన్న చిన్న వస్తువులను టూల్స్గా వాడి తనను తాను రక్షించుకుంటుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చిన్న చిన్న వస్తువులను తన శత్రువుల మీదకి విసరడం ద్వారా తనను తాను రక్షించుకోగలుగుతుంది. అబ్బా, ఎంత గుండె ధైర్యం దీనికి అనిపిస్తుందా? ఎస్, ఆక్టోపస్కి 3 గుండెల ధైర్యం ఉంది. 2 గుండెలు గిల్స్కి రక్తం పంపిస్తే 3వది శరీరానికి జీవం ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక మాస్టర్ మైండ్. భూమిపై వెలుతురు లేకపోతే మనిషి భయపడతాడు, కానీ సముద్రం లోతుల్లో చీకటినే ఆయుధంగా మార్చుకున్న జీవులు ఉన్నాయి. ఇదే చీకటిలో వెలుగుతో వేటాడే భయంకరమైన జీవి, యాంగ్లర్ ఫిష్. తల మీద ఉన్న ఈ చిన్న లాంతరు సాధారణ దీపం కాదు, అది వేటకు ఉచ్చులా పనిచేస్తుంది. దీపానికి ఆకర్షితమై వచ్చిన జీవి ఒక్క క్షణంలో దాని దవడల్లో చిక్కుకుపోతుంది. చీకటిలో భయం కాదు, తెలివితేటలు కూడా ఉంటాయని ఈ చేప చెబుతుంది. సముద్రంలో ఎక్కడో ఒంటరి స్వరంతో పాడుతున్న ఓ జీవి ఉంది. ఇది సాధారణ వేల్ కాదు, ప్రపంచంలో ఎవరికి అర్థం కాని ఫ్రీక్వెన్సీలో పాడుతుంది. సైంటిస్టులు దీన్ని లోన్లియెస్ట్ వేల్ అంటారు, ఎందుకంటే దాని పాటను వేరే వేల్ విని స్పందించదు. ఎంత పెద్ద ఓషన్లో ఉన్నా దానికి స్నేహం లేదు, సమాధానం లేదు. అందుకే దీని కథ ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన మిస్టరీ సాంగ్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. మరిన్ని అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.